2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే అండి శ్రీ గారు. ఇప్పటి వరకు మనము చాలా వీడియోస్ చేసాం అండ్ అందులో ఎస్పెషల్లీ 498 సెక్షన్ ఏ ఏదైతే ఉందో అందులో ఈ సెక్షన్లో ఎక్కువ మంది భర్తలు భార్యలు పెట్టే ఈ కేసు వల్ల అనేక రకాలుగా ఇబ్బంది పడడము, అలిగేషన్స్ వాళ్ళ మీద రావడము అండ్ వాళ్ళ కెరియర్ పాడవడము ఇలాంటి ఎన్నో సందర్భాలు మనం చూడడం జరిగింది. సో అలాంటి సిచ్యువేషన్లో ఇంకా ఈ సందర్భాల్లో మేము ఉన్నాము. మాకంటూ లీగల్గా ప్రొటెక్షన్ ఉందా, మేము లీగల్ పరంగా ముందుకు వెళ్ళాలి అంటే ఎలా ఉంటుంది అని అడిగే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఎలా ఉంటుంది సార్, వాళ్ళకి లీగల్ పరంగా ప్రొటెక్షన్ అనేది ఉందంటారా? ఇప్పుడు మీరు మాట్లాడుతున్న ఈ టాపిక్ సంబంధించి శ్రీ గారు అనేక వీడియోలు మనం చేసినప్పటికి కూడా స్టిల్ ఇప్పటికి కూడా అబ్బాయిలు చాలా సఫర్ అవుతూ ఉంటారు. 498 అన్నటువంటి ఈ కేసుకు సంబంధించి నన్ను అనేక మంది సంప్రదిస్తూ ఉంటారు. సార్ దీని నుంచి రెమెడీ ఎలా చేయాలి నేను అనేక వీడియోలు చేశాను అంటే కూడా లేదు సార్ ఇంకా మాకు స్పష్టత రాలేదు అని చాలామంది కూడా మనల్ని అడగడం కూడా తెలుస్తుంది. అయితే ఈ వీడియో చివరిదాకా చూసే ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా ఎలా స్టెప్స్ తీసుకోవాలి, ఎలా మనం ఆ ప్రొటెక్షన్ నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలనుకున్నది వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, 498 లేదా BNSS 85 అంటారు దీన్ని. అంటే ప్రధానంగా మీ నుంచి భార్య వెళ్ళిపోయిన తర్వాత, మీ దగ్గర నుంచి భార్య దూరమైన తర్వాత ఫస్ట్గా వాళ్ళు చేసే పని ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ మీద కంప్లైంట్ చేస్తారు. పోలీస్ స్టేషన్లో మీ మీద కంప్లైంట్ చేసినప్పుడు ఫస్ట్ మీకు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తుంది. పోలీస్ స్టేషన్ నుంచి మీకు ఫోన్ రాగానే మీరు భయపడాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, మీరు సింగిల్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళే ప్రయత్నం చేయకండి. మీరు కానీ, మీ పేరెంట్స్ కానీ, మీ బంధువులు కానీ, మీ సిస్టర్స్ కానీ, మీ బ్రదర్స్ కానీ వీళ్ళ మీద కంప్లైంట్ వస్తుంది. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళే ముందు తప్పనిసరిగా ఒక అడ్వకేట్ని కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. అప్పుడు ఏమవుతుందంటే అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న SHO గారు మీ మీద రకరకాల ప్రశ్నల వర్షాన్ని కురిపించే ముందు మీరు వాటిని ఫేస్ చేయాలంటే తప్పనిసరిగా మీ దగ్గర ఒక సీనియర్ అడ్వకేట్ మీ పక్కన ఉంటే చాలా వరకు ఫేస్ చేస్తాడు. దట్ ఈస్ ద రూల్ నెంబర్ 1. గుర్తుపెట్టుకోవాలి, మీరు సింగిల్గా అలోన్గా ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళవద్దు. మీ మీద కంప్లైంట్ ఉంది అని మీకు ఫోన్ కానీ వస్తే ఇది మీరు తీసుకోవాల్సిన ఫస్ట్ స్టెప్. రెండోది గుర్తుపెట్టుకోండి, ఇది యాక్చువల్గా కాగ్నిజబుల్ నాన్ బెయిలబుల్ వారెంట్ అయినప్పటికి కూడా అంటే ఏంటి, ఇది మిమ్మల్ని ఇక్కడ సుప్రీంకోర్టు కొన్ని సందర్భాల్లో చెప్తుంది అరెస్ట్ చేయకూడదు అని చెప్పి. సో నేను 3 పాయింట్లు చెప్తాను. ఆ 3 పాయింట్లు మీరు స్టెప్ బై స్టెప్, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 3 చెప్తాను. ఆ 3 ప్రాబ్లమ్స్ని మీరు ఎలా ఏ స్టెప్ని తీసుకుంటే మీరు సేఫ్లోకి వస్తారో నేను చెప్పే కంటెంట్ని బట్టి మీరు ఆలోచించుకోండి. ఫస్ట్ వన్ మీరు ఏంటంటే పోలీస్ స్టేషన్ మీకు వచ్చి మీ మీద కంప్లైంట్ వచ్చిందనగానే మీరు వెళ్ళండి. దట్ ఈస్ అ రూల్ అయిపోయింది. ఇప్పుడు మీరు స్టెప్ 1 ఏం చేయాలి, మీ మీద FIR నమోదైంది, మీ మీద ముందుగా కౌన్సిలింగ్కి పిలిచే ప్రయత్నం చేస్తారు. కౌన్సిలింగ్ జస్ట్ ఓన్లీ ఫార్మాలిటీయే కానీ దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ఫస్ట్ మీ మీద కంప్లైంట్ వచ్చింది అంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారా అని చాలామంది భయపడుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది 498 లేదా 85 BNSS ఎప్పుడైతే మీ మీద నమోదవుతుందో ఇది వరకట్న వేధింపులు, క్రూయల్టీ, మిమ్మల్ని మానసికంగా శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్నారు అనేది సంబంధించింది. కాబట్టి ఇది స్టేషన్ బెయిలబుల్. అంటే ఎలా ఉంటుంది, మిమ్మల్ని FIR నమోదవగానే మీరు టెన్షన్ పడకండి, మీతో అడ్వకేట్ ఉంటారు. అడ్వకేట్ను కూడా మీరు తీసుకువెళ్తే అడ్వకేట్ అక్కడ డిపార్ట్మెంట్ పోలీస్ స్టేషన్లోని SHO గారితో మాట్లాడతారు. 41 CRPC నోటీస్ తీసుకుంటారు. అంటే ఏంటి, ముందస్తుగా మీ వివరాలన్నీ కూడా నమోదు చేసుకుంటారు. స్టేషన్లో ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళి మిగిలిన వివరాలకి మీరు సిద్ధంగా ఉన్నట్టు. అంతే తప్పించి మీ మీద మ్యాక్సిమం అరెస్ట్ చేసే విధానం మాత్రం రెగ్యులర్ కేసుల్లో అయితే లేదు. నెంబర్ 2, స్టెప్ 2 నేను చెప్తాను. స్టెప్ 2 ఏంటి, ఒకవేళ మిమ్మల్ని అరెస్ట్ చేసేటట్టుగా అంత బలమైనటువంటి కారణాలు కానీ కనిపిస్తూ ఉంటే, మిమ్మల్ని అరెస్ట్ చేసే విధంగా కానీ అక్కడ సిచ్యుయేషన్స్ ఉన్నట్లయితే మీరు ఇమ్మీడియట్గా మీ అడ్వకేట్ని అప్రోచ్ అవ్వండి. సెషన్స్ కోర్టులో కానీ ఫ్యామిలీ కోర్టులో కానీ వెళ్ళి మీరు బెయిల్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. దట్ ఇస్ కాల్డ్ యాంటిసిపేటరీ బెయిల్ అంటారు. ఆ యాంటిసిపేటరీ బెయిల్ ఎలా ఉండాలి, ఏం తీసుకోవాలి, డీటెయిల్స్ అన్నీ కూడా మీరు దాన్ని అప్రోచ్ అయితే తప్పనిసరిగా మీకు యాంటిసిపేటరీ బెయిల్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. దట్ ఈస్ ద స్టెప్ నెంబర్ 2. స్టెప్ నెంబర్ 3, ఈ స్టెప్లో మనం ఏం చేస్తాం, ముందుగా మీ మీద చేసినటువంటి అభియోగాలు, ఆరోపణలు అవాస్తవని మీరు గుర్తించినట్లయితే, మీ దగ్గర సరైన సాక్ష్యాధారాలు ఉన్నట్లయితే, మీకు ఏదైతే లోకల్ పోలీస్ స్టేషన్లో మీ మీద ఉన్నటువంటి FIR ఏదైతే ఉందో ఆ FIRని క్వాష్ చేసుకునే అవకాశం కూడా మీకు ఉంటుంది. అది హైకోర్టులో మాత్రమే ఉంటుంది. హైకోర్టులో క్వాష్ అంటే ఏంటి, ఏదైతే మీ పేరు మీదుగా FIR నమోదైందో ఆ FIR కంప్లీట్గా నిరాధారమైందని, ఎటువంటి వాస్తవాలు లేదని, సాక్ష్యాధారాలు కూడా సహేతుకంగా లేనటువంటి సాక్ష్యాధారాలు అందులో ఉన్నాయని మీ దగ్గర రుజువుపరిచే పత్రాలు ఉంటే మీరు మంచి పర్సన్ ఒక అడ్వకేట్ని తీసుకోండి. హైకోర్టుని మీరు అప్రోచ్ అయితే హైకోర్టు మీకు క్వాష్ పిటిషన్ వస్తుంది.
క్వాష్ ఆర్డర్లో చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సార్ క్వాష్లో మా పేరు ఉంది కాబట్టి కేవలం నా పేరు కొట్టిస్తారా, ఇందులో ఎఫ్ఐఆర్ పెట్టేటప్పుడు మా పేరెంట్స్ పేరు అంటే మా అమ్మా నాన్నల యొక్క పేరు, అదేవిధంగా మా సిస్టర్స్ మా బ్రదర్స్ పేర్లు కూడా ఇన్వాల్వ్మెంట్ చేశారు, వాళ్ళ పేర్లు కూడా తీసివేస్తారా, చాలామందికి వచ్చే డౌట్. సిచ్యుయేషన్స్ని బట్టి అందరి పేర్లు తొలగించే అవకాశం ఉంటుంది. బట్ అవి నిరాధార ఆరోపణలని మీ అడ్వకేట్ ద్వారా మీరు సరైన సాక్ష్యాధారాలు హైకోర్టులో మీరు సబ్మిట్ చేస్తే మీకు ఆ ఎఫ్ఐఆర్ని క్వాష్ చేసే అవకాశం ఉంటుంది. బిఫోర్ దట్ మీరు హైకోర్టులో ఎప్పుడైతే క్వాష్ పిటిషన్ ఫైల్ చేస్తారో అప్పుడేమవుతుందంటే కింద కోర్టులో ఏదైతే ఛార్జ్ షీట్ ఫైల్ అవుతుందో అంటే ఎఫ్ఐఆర్ తర్వాత వచ్చే ప్రాసెస్ ఇస్ ఛార్జ్ షీట్, ఆ ఛార్జ్ షీట్ని కూడా ఎక్కడికక్కడ స్టాప్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి పొజిషన్లో మీరు క్వాష్ ఆర్డర్ కోసం చెప్పి మీరు హైకోర్టులో కూడా అప్రోచ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 చెప్పాను. ఈ 3 స్టెప్పుల్లో మీరు కానీ అప్రోచ్ అయితే తప్పనిసరిగా 498 లేదా 85 BNSS అంది మీరు బలంగా ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుంది సిరి గారు. గ్రేట్ సార్. అండ్ మీరు చెప్పినట్టుగానే ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్కటి సెట్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళకైతే ఓహో ఇదైతే ఈ ప్రొసీజర్లో నేను వెళ్తే నాకు బెటర్ ఏమో అని అనిపించే ఉంటుంది. ఇంకా అయినా కూడా క్లారిటీ రాలేదు, మాకు ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది సార్? తప్పనిసరిగా సిరి గారు, దీనికి సంబంధించి ముఖ్యంగా మ్యారిటల్ డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి మీకు సరైన సలహా సంప్రదింపులు సూచనలు కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. లీగల్ టీం మీకు అప్రోచ్ అవుతారు, కావలసిన సలహా సంప్రదింపులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అది కాకుండా మీ ఇష్యూ ఏదైనా కోర్టు పరిధిలో ఉంటే వాటికి కూడా సొల్యూషన్ తప్పనిసరిగా వస్తుంది సిరి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.